చైతన్య భారతి సంస్థ ద్వారా మా వీడియో వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొన్న ఒక టాపిక్ ఎత్తుకుని కంటిన్యూ చేస్తున్నాం. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ కొన్ని వీడియోలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ ఒక వీడియో కూడా చేస్తున్నాను. ఇదివరకు మనకున్న సీనియరియో అంటే అంతకుముందు 2014 లేదా 2009లో జరిగిన ఎలక్షన్స్లో మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కాపు వర్గం వారు ఎంత బలంగా ఉన్నారో వారి యొక్క ఈ ఓటు శాతాన్ని బట్టి ఆటోమేటిక్గా ఎవరికైనా తెలిసిపోతుంది. వారు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే గవర్నమెంట్ యొక్క నిర్మాణంలో వారు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద నిలబడ్డారు. ఈ కాపు ఓట్లు దాదాపుగా మనం ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా చూసుకుంటే సుమారుగా ఒక 40 నుంచి 50 లక్షల వరకు ఉంటున్నాయని చెప్తున్నారు. మరి అటువంటి నిర్ణయాత్మకమైన ఓట్లు గల నాయకులు, కాపు నాయకులు వాళ్ళందరూ కూడా బలంగా జనసేనని నమ్ముకుని ఉన్నారు. సో ఈ బలంగా నమ్ముకున్న ఈ కాపు వర్గంని మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు గారు చాలా అణిచివేస్తూ వచ్చారు. అంటే వారిని పైకి లెగనివ్వకుండా వారి నాయకుల్ని అంటే ముద్రగడ పద్మనాభం గారి కానించి మొదలు పెట్టుకుని వారందరినీ కూడా బలంగా అణిచివేస్తూ వచ్చారు. సో అటువంటి సందర్భంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాపు సామాజిక వర్గంతో కలిసిపోయి 2019 ఎలక్షన్స్లో ఆయన విజయం సాధించారు. అంటే కాపు వర్గం ఎప్పుడైతే వారితో పాటు కలిసి ఉంటుందో, లేక పూర్తిగా విడిపోతుంది. కలిసి ఉంటే పర్వాలేదు, పూర్తిగా విడిపోయి అంటే వేరే తెలుగుదేశం పార్టీలో లేకుండా వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళు అధికారంలోకి రాలేదు, టీడీపీ కూడా అధికారం రాలేదు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంతోమంది విశ్లేషకులు ఈ 2 కారణాలతోటే నెగ్గారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో నేను చెప్పే పెద్ద స్పెషాలిటీ కూడా ఏం లేదు. నేను చెప్పే స్పెషల్ ఏంటంటే కాపు వర్గం అంత బలంగా అంత విజృంభించడానికి గల కారణాలని నేను విశ్లేషిస్తున్నాను. ఎలాగ వాళ్ళు రోడ్డు మీద ఎక్కేసి అంత స్వైర విహారం చేశారు కాపు వర్గం అని అంటే దానికి ప్రాణం పోసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కాపులని లో ఉన్న ఒక ఏమాత్రం భయం లేని ధోరణి, అంటే విశృంఖలంగా విజృంభించేసి ఏమైనా చేస్తే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని ఒక బలమైన మెసేజ్ని పంపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఒక 2 కారణాలు మీకు నేను చెప్తాను. ఆ 2 కారణాల మీద విశ్లేషణ. ఒకటి ఏంటంటే కాపు ఉద్యమం తీవ్రంగా ఉన్న టైంలో వారు ఒక రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు తునియా సమీపంలో. ఆ రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టిన తర్వాత వారి మీద మన స్టేట్ పోలీసులు చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది, పోలీస్ కేసులు. ఈ పోలీస్ కేసులని చంద్రబాబు నాయుడు గారు ఏం తీయలేదు. అలా బిగించుతూ అంటే వాళ్ళని ఆయన కొంచెం రాజకీయ వ్యూహం కలవడు కనుక ఏ వర్గాన్ని ఎక్కడ ఎలాగ బిగించి పరిపాలించాలో ఆయనకు బాగా తెలుసు. ఆ విధంగానే బిగించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బలంగా అణిచాడు. అంటే మరొక ఈ వర్గము అంటే రోడ్ల మీదకి రాకుండా కూడా చాలా మటుకు ఆంక్షలు విధించి ఒక ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేసేటప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా కాపులు అనే వాళ్ళని రోడ్ల మీద తిరగకుండా చేయగలిగిన ఏకైక వ్యక్తి మనం చంద్రబాబు నాయుడు గారు. అంత బలంగా అణిచారు ఆ ఉద్యమాన్ని. కనుక వారికి ఉనికి లేకుండా పోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత వారు ప్రాణం పోసుకున్నారు. ఆయన చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే ఇలాగా ఒక విశృంఖలంగా అరాచకాన్ని చేసినటువంటి కాపు వర్గీయుల్ని వాళ్ళని రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం కేసుల్లో నుంచి ఆ కేసు లేకుండా చేశారు. ఆ కేసులు ఎత్తేసారు. రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తేసుకుంది. అది ఆ దెబ్బకి ఈ కాపు వర్గం అంతా కూడా అబ్బా మేము ఏం చేసినంటే ఊర్లు తగలబెట్టినా, మనుషులు నరికినా, ఏం చంపేసినా కానీ మా మీద కేసులు అంటూ ఏముండవని ఒక బలమైన ఆత్మవిశ్వాసం వాళ్ళు మనకి చూస్తాం. వాళ్ళకి అది విధంగా అది డెవలప్ అయిపోయింది ఆటోమేటిక్గా. వాళ్ళ అంతరంగంగా మేము ఏమైనా చేయొచ్చు, మేమేమి చేసినా కానీ ప్రభుత్వాలు మేమంటే భయపడిపోతాయని ఒక బలమైన ధోరణి ప్రబలింది. ఇక రెండవ ఇష్యూ ఏంటంటే పినిపే స్వరూప్
పినిపే స్వరూప్ మంత్రిగా ఉండగా ఈ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు తగిలించిన తర్వాత అక్కడ జరిగిన అల్లర్లలో కాపులే ప్రధాన పాత్రధారులు. కాపులు చేసిన హింసాకాండ అంటే పినిపే స్వరూప్ గారి ఇల్లు తగలబెట్టడం కానించి అక్కడ వైలెన్స్ చేయడం ఇవన్నీ కూడా దాని మీద కూడా కేసులు పెడితే ఆ కేసులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఎత్తివేయడం జరిగింది. కేసులు కాపుల మీద పెట్టవద్దని ఒక ప్రబలమైన సందేశం పంపించారు ఆయన. అంటే కాపులు మీరు ఏమి చేసినా పర్వాలేదు, జనాన్ని దోచుకోండి, లేకపోతే గృహదహనాలు చేయండి, లేకపోతే బళ్ళు తగలబెట్టండి, మన బస్సులు తగలబెట్టండి, మీరు ఏమైనా చేసుకోండి, మీ మీద కేసులు మాత్రం పడనివ్వము మేము, కానీ మీరు మాత్రం మాకు ఓట్లు వేయాలి అని ఒక పిచ్చి భ్రమలో బ్రతికాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సరైన సమయం చూసి కాపులు వాళ్ళకి మంచి దెబ్బ కొట్టారు ఈయన్ని. అది ఎందుకంటే శత్రువు ఎప్పుడూ శత్రువే, శత్రువుని శత్రువులాగా చూడాలి నువ్వు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అంత వ్యూహం తెలియక వాళ్ళ మీద కేసులు ఎత్తకుండా ఉండడం, ఆయన ఎత్తేచ్చు కదా కేసులు, కానీ కేసులు ఎందుకు ఎత్తలేదు? వాళ్ళని అలా అణిచి పెడితేనే మాత్రమే వాళ్ళ మాట వింటారు. ఈయన వచ్చి ఏం చేశాడు? కేసులు ఎత్తేసేటప్పుడు ఏం వేశారు? వీళ్ళందరూ కూడా రోడ్లోకి వేశారు. ఇంకా అంటే మేము ఏమి చేసినా చెల్లుతుంది అని ఒక అహంభావం అనేది కూడా వీళ్ళు బాగా డెవలప్ అయింది. యాక్చువల్గా అహంభావం లేని వాళ్ళకు కూడా ఈయన అహంభావం కలిగే రీతిలో ప్రవర్తించాడు ఈయన. అల్టిమేట్గా ఎవరు సఫర్ అయ్యారు అంటే అల్టిమేట్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారే సఫర్ అయ్యాడు ఈయన. అంటే ఈయన చేసిన పనుల ద్వారా అంటే కేసులు ఎత్తితే కాపులందరూ కూడా నా పక్షాన్ని ఉంటారనుకున్న ఒక పిచ్చి భ్రమ. కనీస సామాన్యుడు కూడా ఆలోచిస్తాడు, ఒక వ్యక్తికి ఏమైనా పని చేస్తే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. ఈయనకి మరి ఆలోచన ఉందో లేకపోతే ఈయన ఎవరైనా చెప్పారో మనకు తెలియదు, కానీ చాలా 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 అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళకి ఒత్తాసు పలికాడు. మేము ఏంటంటే ఇది ఒక వర్గాన్ని కించపరచడం కాదు, అంటే శాంతి భద్రతల దృష్ట్యా శాంతి నెలకొల్పాలి ప్రజల్లో. మిగతా వేరే ఇష్యూస్, ఇది లా అండ్ ఆర్డర్ అనేది లా అండ్ ఆర్డర్ లాగా వెళ్ళాలి, గవర్నెన్స్ లాగా ఉండాలి. అంతేగాని దీన్ని బ్రేక్ చేసి నేను ఒక వర్గాన్ని ఓట్లు పొందడానికి నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని అనుకుంటే దీని రిజల్ట్ మాత్రం ఇలాగుంటుంది. ఇది ఒక జగన్ గారు చేసిన ఫెయిల్యూర్స్లో ఇది కూడా ఒక ఫెయిల్యూర్ అని నేను నమ్ముతున్నాను. అందుకే వీడియో చేస్తున్నాను. వీడియో వింటున్నందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.